బండి భగీరథ్ పైన పోక్సో కేసు అయినా ఇంకా ఎందుకు అరెస్ట్ కాలేదు? రాజకీయ ఒత్తిళ్లే కారణమా? ఎందుకు అరెస్ట్ చేయలేదు? మైనర్ అమ్మాయిలతోని రిలేషన్షిప్ పెట్టుకున్న ఎంతో మంది మొగోళ్ళు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు దాకా మీరు ఇన్నదంతా తెలుగే కదా, అర్థమైంది కదా. పిల్ల మైనర్ అయితే పోక్సో చట్టం వర్తిస్తుంది, బండి భగీరథ్ పోయి జైల్లో ఊసోవాల్సిందే అని చెప్పిన. నిందితుడు ఫోన్ నుంచి నాకు వీడియోస్ వచ్చినాయి, ఇదే కదా నువ్వు అన్నది. 9 మంది గిరిజన బిడ్డలు చనిపోయిన కేసుల, 100 కోట్ల రూపాయలు మింగేసిన కేసుల ప్రధాన నిందితులైన ఒకల్ని స్టూడియోకి పిలిపించుకొని ఇంకో ప్రధాన నిందితుడైన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి స్క్రీన్ షాట్లు తెప్పించుకొని గవి చూపెట్టి నిందితుల తరపున మాట్లాడినావు. మరి అదే తీరుగా బాధితులను ఎందుకో స్టూడియోకి పిలుచుకోలేవు? పోనీ బాధితుల ఊరికన్నా పోయి ఇంటర్వ్యూ చేయాల్సింది కదా, అదెందుకో చేయలేవు? నిందితుడి ఫోన్ నుంచి నాకు వీడియోలు వచ్చినట్టు నువ్వు ప్రూవ్ చేయకపోతే, చెప్తున్నా, నువ్వు ప్రూవ్ చేయకపోతే వైస్ టీవీ ఆఫీస్ ముంగటికి వచ్చి ముక్కు నేలకు రాయి. రెడీయా? రాస్తావా? ఆల్రెడీ సోషల్ మీడియాలు ఉన్నాయే, నేను నా న్యూస్ లో చూయించిన. కానీ నీ దగ్గర ఉన్నవి నీ దగ్గర మాత్రమే ఉండే, వేరేళ్ళ దగ్గర లేకుండే. వాళ్ళు కూడా వేరేళ్ళ ఛానల్కి పోలే, నీ ఛానల్కే వచ్చిండ్రు. అమ్మా, విక్టిమ్ ని బ్లేమ్ చేసే అలవాటు పిహెచ్డి అందుకున్నది కూడా నువ్వే అల్లా, మాస్టర్ నువ్వు దాంట్లో. పహల్గామ్ అటాక్ అయినప్పుడు విక్టిమ్ ఎవరు? ఇండియా సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చెప్పి అప్పుడు విక్టిమ్ ని బ్లేమ్ చేసినావు, అదే తమ్నేలో కూడా పెట్టినావు. 5 టెర్రరిస్ట్ డాక్టర్లు దొరికి, 1000 కిలోల బాంబ్ మెటీరియల్ దొరికి, అందులో ఒక బాంబ్ వేలి 2 చనిపోతే నువ్వు పెట్టిన తమ్నేల్ ఏంది? మోడీ ఉన్న సేఫ్టీ 0. ఆ కిందనే ఉన్న ఇంకో తమ్నేల్ చూడు నీ ఛానల్ అని, బిగ్గెస్ట్ స్టాంపెడ్ 40 డెడ్. ఈ వార్తకు వచ్చేసరికి ఆ తమ్నేల్ పైన ఎక్కడా కూడా తమిళనాడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని లేదు, పోనీ ఆ ర్యాలీ ఆర్గనైజ్ చేసిన విజయ్ టీం నిర్లక్ష్యం అని కూడా ఎక్కడా పెట్టలేదు. ఎందుకంటే తులసిచంద్ ఎప్పుడు నిందితుల తరఫునే ఉంటది, బాధితుల తరఫున ఉండదు. ఇండియా బలంగా ఉంది, ఇండియా బాగుపడుతుంది అనే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఓర్వలేని జర్నలిస్టులల్లా మొట్టమొదటుండే తెలుగు జర్నలిస్ట్ నువ్వే. మన ఛానల్ అని ఎన్నో ఇన్సిడెంట్స్ చెప్పిన నేను. ఒక టీచర్ 20 మంది స్కూల్ పిల్లలు అమ్మాయిల్ని తగలరాని చోట తగులుతున్నారు అనే వార్తని నేను చెప్పిన. తులసిచంద్ చెప్పిందా ఆమె ఛానల్లో? ఢిల్లీలో ఒక మహిళా బీజేపీ లీడర్ తన సొంత బిడ్డని, టీనేజర్, ఆ బిడ్డని తీసుకుపోయి ఆమె లవర్ దగ్గర వండబెట్టింది. ఈ వార్తని మేం కవర్ చేసినాం. నాసిక్ కామాంధుడి వార్త, డేరాబాబా కేసు గురించి ఆసారాం బాబా ఇష్యూ నేను కవర్ చేసిన. కాశీలో శివుడి వేషం వేసుకొని అమ్మాయిలను బలవంతం చేస్తున్న వార్త నేనేసిన. బెంగాల్లో ఒక బ్రాహ్మణ్ బయటికేమో ఏదో పెద్ద సమాజ సేవ చేసిన లాగా కటింగ్ ఇచ్చుకుంటా జూనియర్ ని రేప్ చేస్తే ఆ వార్త నేనేసిన. నిజంగా తప్పు చేస్తే నాకు కొడుకును కూడా నాకు క్షమించండి. మీరేమో ఒక సామాన్యుడి గుండి అంచలంచలు ఎదిగి రాజకీయ నాయకుడయ్యి ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ గా ఎదిగినరు. కానీ మీ కొడుకు మాత్రం ఒక ఫక్తు రాజకీయ నాయకుడు కొడుకులాగానే బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.